హరే కృష్ణ. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డ్రా చేసుకోవాలి. ఒక ట్రీ డ్రా చేసుకోవాలి. పెన్సిల్తోనే డ్రా చేసుకోవాలి. తర్వాత దీనికి కావాల్సింది ఒక మార్కర్ పెన్, బ్లాక్ది తీసుకోండి. తర్వాత ఇక్కడ బటర్ఫ్లైస్ నేను చేస్తానండి. బటర్ఫ్లైస్ నేను చేసి పెట్టుకున్నాను. ఇలా మీరు కావాల్సిన బటర్ఫ్లైస్ అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ట్రీని డ్రా చేసుకోవాలి. ఇదైతే సింపుల్ అండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా చేస్తారు హ్యాపీగా. మీరు డ్రా చేసి ఇచ్చినారంటే హ్యాపీగా చేసేస్తారు. ఇప్పుడు మనము వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మార్కర్తో దీన్ని నేను ఇలా డ్రా చేసేయాలి. మొత్తం ఇలాగా దీని మీదనే ఇలా అంతా డ్రా చేసి చూపిస్తాను. నేనైతే ఇలా డ్రా చేస్తున్నానండి. తర్వాత బటర్ఫ్లైస్ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పినాను కదా, ఆ బటర్ఫ్లైని ఒక్కొక్కటి తీసుకొని అతికిచ్చేయాలి అంతే, ఎక్కడో ఒక చోట. ఇలా అతికిచ్చేయాలి. చూడండి, అందమైన క్రియేటివిటీ ఫ్రేమ్ రెడీ అయిపోయింది సింపుల్గా. కలర్ఫుల్ ట్రీ అండి. దీన్ని మనం హ్యాంగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు డబల్ టేప్ స్టిక్కర్తో. బ్యూటిఫుల్ హ్యాంగింగ్ కూడా బాగా లుక్ వస్తుంది. ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి. మనం అతికించినాం కదా, బటర్ఫ్లైస్ ఊడిపోతాయని ఏం భయం లేదు. ఇట్లా నీట్గా గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా ప్లాస్టిక్ది ఒకటి తీసుకోవాలండి. ఇలాగా ఇలా ప్లాస్టిక్ది అతికించుకున్న తర్వాత ఇలా పెటల్స్ పెడుతున్నాను నేను. మనం ఏమన్నా పేజీలు చదువుతూ ఉంటాం కదండి, అది ఇట్లా పెట్టచ్చు బుక్ మార్క్ లాగా. ఆ పేజ్ తీసి చూడొచ్చు, అలా పనికొస్తుంది ఇది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.